హాయ్ అండి. అందరికీ నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి భార్య గుణవతి శత్రు పార్ట్ 5. బార్ ఖాళీ అయిపోగా ఒక కస్టమర్ మాత్రం కదలకుండా కూర్చొని బీరు తాగుతున్నాడు. చేదు నవ్వుతో వంకర తిరిగి ఉన్నాయి అతడి పెదవులు. అతడు ఆంజనేయులు. మనసు మొద్దుబారిపోగా బార్ నుండి బయటకు నడిచాడు బాలు. ఇంటికెళ్ళి సౌదామినికి మొహం చూపించాలంటే దిగులుగా ఉంది. ధైర్యం చాలటం లేదు. తనేదో అంటుందని కాదు, నిజానికి తనేమీ అనదు కూడా. అయినా ఎదుటివాళ్ళు తన మీద పెట్టుకున్న ఆశలను నిరాశల చేస్తున్నప్పుడు మనలో మనకే దిగులుతో కూడిన భయం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం పోవడం కూడా తన తప్పేమీ లేదు. అయినా ఇంటికెళ్ళి మౌనంగానే మనసులోని భావాలను కళ్ళతో చెప్పే సౌదామినిని ఫేస్ చేయాలంటే బెంగగా ఉంది. తను ఎటువైపు వెళ్తున్నాడో తనకే తెలియని నిరాసక్తతో చాలా నడిచి ఒక చౌకరకం బారు ముందు ఆగిపోయాడు. ఒక నిర్ణయానికి రాకుండానే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటాక ఇంటి ముందు ఆటో దిగిన శబ్దం వినగానే కుర్చీలోంచి చూసి తలుపు తెరిచింది సౌదామిని. ఆటో ఆగిన శబ్దం వినగానే కిటికీలోంచి చూసి తలుపు తెరిచింది. కాపురం పెట్టిన తర్వాత ఈ కొద్ది రోజులలోనూ అతన్ని ఇలాంటి మూడ్లో ఎన్నడూ చూడలేదు సౌదామిని. వీధి చివర ఉన్న షాప్లో అగ్గిపెట్టె కొనుక్కు రావాలంటేనే ఆ కొద్ది నిమిషాల ఎడుబాటే యుగయుగాలుగా విరహంలా ఫీలవుతాడు. ఊపిరాడనివ్వకుండా తనని చుట్టేస్తాడు. ఇంటికి తిరిగి రాగానే తమిద్దరి మధ్య అరక్షణం సేపు కూడా అరంగుళం కూడా దూరం ఉండకూడదన్నట్లు తాకుతూనే నిలబడతాడు. అలాంటిది ఇవాళ తనను తాకడానికి భయపడుతున్నట్లు కొంచెం ఒదిగి గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళిపోయిన బాలువైపు ఆశ్చర్యంగా చూసింది. భోజనం వడ్డించనా? వద్దన్నట్లు తల ఊపాడు. అతని వైపు పరిశీలనగా చూసింది. భోజనం చేశారా? అవునో కాదో అర్థం కాకుండా తల ఊపాడు. చెయ్యలేదు. అవునా? వడ్డిస్తాను మృదువుగా అంది. ఇవాళ వండింది బలవంతంగా వడ్డించి తినిపిస్తుంది. రేపు అంతే, ఎల్లుండి కూడానేమో. కానీ ఆ తర్వాత వండటానికి ఉండదు, వడ్డించడానికి ఉండదు, తినటానికి బ్రతిమలాడటం ఉండదు. కంచం పెట్టి వడ్డించింది సౌదామిని. పీట వేసింది. అతను కూర్చున్నాడు. పీట మీద కాదు, ఆమె పక్కన. వంగిపోయి ఆమె ఒళ్ళో తలపెట్టేశాడు బాలు. ఎడమ చేతి ఆమె నడుం చుట్టూ వేశాడు. ఎందుకో దుఃఖం వేసింది. కొద్ది క్షణాలు ఆగి అతని జుట్టు నిమిరింది సౌదామిని. ఏమయ్యింది? నీకు చెప్పలేనంత అన్యాయం చేశాను సౌదామిని. మెల్లగా నవ్వింది. ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? చెప్పండి, ఏమైంది? బార్లో ఉద్యోగం పోయింది. పోతే పోయింది. అయినా బార్లో ఉద్యోగం ఏమిటి? నాకు మొదటి నుండి ఇష్టం లేదు. అతడికి విస్మయం కలిగింది. ఆమె నిజంగా అంటుందా? తనకు ధైర్యం చెప్పడానికి ఊరికే అలా మాట్లాడుతుందో అర్థం కాలేదు. ఆమె గొంతులో ఛాయమాత్రంగానైనా తిరస్కార భావం గోచరించకపోవడం అతనికి నిబ్బరం కలిగించింది. నెమ్మదిగా తల కొంచెం ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు. మనోహరంగా ఉంది ఆ దృశ్యం. రెండు కొండల మధ్య నుంచి చల్లటి వెన్నెల కురిపిస్తున్న చందమామలా కనిపిస్తోంది. నిన్ను సుఖపెడతానని చెప్పి లాక్కొచ్చి కష్టాల్లోకి నెట్టేస్తున్నాను సౌదామిని గాద్గదికంగా అన్నాడు. ఇదే కష్టం అనుకుంటే అక్కడ ఆశ్రమంలో నేను అనుభవించిన నరకయాతనను ఏమనాలి? ఇప్పుడే నయం కదూ. ఒకరికొకళ్ళం తోడున్నామన్న ధీమా ఉంది. సరిగ్గా అలాంటి భావం మెదిలింది బాలు మదిలో కూడా. ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తగిలి జీవితాన్ని ఎదుర్కోగలననే ధైర్యం చచ్చిపోతున్నట్లు దిక్కులు పిక్కటిల్లేలా వెక్కిళ్ళు పెడుతూ ఏడవాలన్నంత దిగులు కలిగినా దాన్ని దిగమింగి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు తన మనసులోని ఆరాటాన్ని మనస్ఫూర్తిగా పంచుకోవటానికి ఒక మనసు ఉంది. ఎందుకంత వరి అయిపోవడం? ఇంకో జాబ్ సంపాదించుకోలేమా? అంది సౌదామిని. మామూలు పరిస్థితుల్లో అయితే వరి అయ్యేవాడిని కాదు. కానీ ఇప్పుడు నాతో పాటు నిన్ను కూడా కష్టపెట్టాలనే బాధ ఒకటి. అంతకు మించి మరొకటి ఉంది. ఏమిటి? ఇవాళ జరిగిన గొడవంతా బ్రహ్మానందం చేయించింది. చప్పున నిటారుగా బిగుసుకోవటం అతడికి స్పష్టంగా తెలిసింది. బ్రహ్మానందమా? బార్లో జాతీయ గీతం వాయించమని అడిగాడు ఎవడో గూండా. కుదరదని చెప్పేశాను. గొడవ జరిగింది. అందరూ వెళ్ళిపోయారు. కానీ చివరిగా కూర్చొని తమాషాగా చూసింది ఆంజనేయులు. మరి బాధపడతారెందుకు? మీరు చేసింది 100% కరెక్ట్. వాళ్ళ బెదిరింపులు మొదలు పెడితే బెదిరిపోవటానికి మనమేం పిరికి పందలమా? ఆమె మాట్లాడుతున్న మాటలోని ఒక్కొక్క అక్షరం టానిక్లా పనిచేస్తుంటే ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు బాలు. కాదు సౌదామిని, మనం పిరికి పందలం కాదు, వాళ్ళే పిరికి పందులు.
భోజనం చెయ్యండి, చారు వెచ్చబెట్టనా? వద్దన్నట్టు తల ఊపి అన్నం కలిపి మొదటి ముద్ద సౌదామినికి పెట్టబోయాడు బాలు. తల పక్కకి తిప్పింది సౌదామిని. ఒక్క ప్రామిస్ చేస్తేనే తింటాను. ఏమిటి? ఇంకెప్పుడు మీరు తాగకూడదు. మనసు మరీ బాగున్నా మనసు బాగోలేకపోయినా సరే. సరే చెయ్యి చాపింది. అతను ఆమె చేతిలోని ముద్ద బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఒక చక్కటి భావం అతడి మనసులో కదలాడింది. నిజమైన భార్య. నన్ను నవ్విస్తుంది, పాడిస్తుంది, ఏడిపిస్తుంది. ఏడిస్తే దగ్గరై ఓదారుస్తుంది. గుండె దగ్గరితనాన్ని తన జ్ఞాపకాలతో పోగొడుతుంది. వర్షం చినుకుల శబ్దాన్ని కూడా కలిసి వింటుంది. ఇస్తుంది, తీసుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రతకటం ఎందుకో నేర్పుతుంది. పని కోసం పనిగట్టుకుని తిరగటం మొదలుపెట్టాడు బాలు. 2 బార్లలో వెళ్ళి విచారించిన తర్వాత తనని వాళ్ళెవరూ మనస్ఫూర్తిగా ఆహ్వానించడం లేదని అతనికి అర్థమైంది. ఏం జరిగింది అసలు? తిరిగి తిరిగి సాయంత్రం అయ్యాక ఒక బార్ చేరుకున్నాడు బాలు. ప్లాంట్స్ ఉన్న బార్లలో ఇది ఇంకా చివరిది. ఇక్కడ అపాయింట్మెంట్ దొరక్కపోతే ఇంకెక్కడా దొరకనట్లే లెక్క. బాలు రాక కోసమే ఎదురు చూస్తున్నంత సంతోషంగా లేచి వచ్చాడు బార్ ఓనర్ సత్యనారాయణ. రా బాస్ రా. ఏమి? వెస్టర్న్ హోటల్లో తగాద జరిగిందట. ఏమీ దాచకుండా జరిగిందంతా చెప్పాడు బాలు. శ్రద్ధగా విని 4 రకాల శబ్దాలు కలిపి నములుతున్న పాన్ని పక్కనే ఉన్న ఇత్తడి గిన్నెలో వేశాడు సత్యనారాయణ్. నేను విన్న కథ ఇట్లా లేదే, వేరేగా ఉంది అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఏం విన్నావు? నువ్వు కస్టమర్లను కొట్టి పైసలు ఎత్తుకపోయినవంట. పని కట్టుకుని ఆ కథ ఎవరో ప్రచారం చేస్తున్నారని వినిపించింది బాలుకి. అందుకే అన్నమాట తనని ఎవరూ సరిగా పలకరించడానికి కూడా ఇష్టపడలేదు. నువ్వు నమ్మావా? నమ్మితే నేను నీతో ఇట్లా మంచిగా మాట్లాడుతుంటినా? నీకోసం కాంట్రాక్టు తయారుగా ఉంచుతుంటినా? ఏం కాంట్రాక్టు? కాంట్రాక్ట్ కాగితాలు కప్బోర్డ్లో నుంచి తీసి ఇచ్చాడు సత్యనారాయణ. మంచి రకం బ్యాండ్ పేపర్ మీద అందంగా ప్రింట్ చేసి ఉంది. గబగబా చదివాడు బాలు. ఆ హోటల్లో చేసే స్టాఫ్ అందరికీ అది కంపల్సరీ. ఎంత జీతం ఇచ్చేది, ఏవేమి వసతులు సదుపాయాలు కలుగజేసేది, ఆర్టిస్టుల బాధ్యతలేమిటి, మేనేజ్మెంట్ జవాబుదారీ ఎంతవరకు. షరామామూలే అన్నట్లు పడికట్టు పదాలతో రొటీన్ వాక్యాలతో కాంట్రాక్ట్ అది. 6 సంవత్సరాల పాటు బాలు వాళ్ళ బార్లోనే పనిచేసే ఒప్పందం. జీతం రోజుకి 30 రూపాయల చొప్పున, అంటే నెలకి 900. సంతోషంతో సత్యనారాయణ్ని కౌగిలించుకోవాలనిపించింది. సంతోషంతో గిరగిరా తిప్పేయాలనిపించింది. థ్యాంక్ యూ బాస్ అన్నాడు కృతజ్ఞత అంతా గొంతులో పలికిస్తూ. తన పాన్ బాక్స్ తెరిచి ఒక్కొక్కరలో విడిగా ఉన్న శివాజీ, ప్రభాత్, రాజారతన్, బాబా జర్దాలు, మాటుగా ఉండే పెద్ద సైజు కలకత్తా తమలపాకుల్ని వేసుకుని సున్నం కూడా రాసి కాశ్మీర్ కీమాం, రాంప్యారీ మసాలా తగిలించి ధారాళంగా పాన్ పరాక్ వంపుతూ ఆ నిర్మాణాన్ని తన నోట్లో కుక్కుకొని అక్కడ తల ఎత్తాడు సత్యనారాయణ్. ఏమన్నావు? ఇన్ని రకాల దినుసులు కలిపిన పాన్ నోట్లో పెట్టుకోగానే లాలాజలం తగిలి పేలుతుందేమో అన్నట్లు కళ్ళప్పగించి చూస్తున్న బాలు తేరుకుని థ్యాంక్స్ అన్నాడు. దవడలో ఇటు నుంచి అటు ఆడించాడు సత్యనారాయణ్. ఇందులో థ్యాంక్స్ చెప్పేదేముంది తమ్మీ? నాకు నీతో అవసరం ఉన్నది, నీకు నాతో జరూరత్ ఉన్నది అంతే అన్నాడు తేలిగ్గా. లావుగా బెలూన్లా ఉండే సత్యనారాయణ్ చాలా ముద్దొచ్చాడు బాలుకి. సరే నే వెళ్ళొస్తా. డ్యూటీకి ఎప్పుడు రాను? నీ ఇష్టం, నీ ఓపిక. లేకుంటే ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు నుంచి సురూ చెయ్యి. రే ఖదీర్ అని కేక పెట్టి తాగుతావు అన్నాడు సత్యనారాయణ్. ఏమీ తాగను అన్నాడు అప్పటికే గుమ్మంలోంచి బయటకు అడుగుపెట్టిన బాలు. అబ్బా ఏమిటిది అని సౌదామిని సిగ్గుగా అతని చేతుల్లో నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఆమె కిటికీలో నుండి బయటకు చూస్తుంది. పక్కిళ్ళ వాళ్ళెవరైనా తమని గమనిస్తున్నారేమోనని. అతి కష్టం మీద అతన్ని విడిపించుకుని తొలగిన పవిటను ఒకసారి పూర్తిగా తీసేసి మళ్ళీ సరిగ్గా వేసుకుంది సౌదామిని. ఆ కొద్ది క్షణాలు అతడు అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్లు రెప్ప వేయడం మర్చిపోయాడు. మీరు కళ్ళు మూసుకుని నోరు తెరిచి జరిగిందేమిటో చెప్పండి. కాంట్రాక్టు 900 6 పాటు అన్నాడు. అతని చేతుల్లోంచి కాంట్రాక్టు లాక్కుని చదివింది సౌదామిని. చివరిదాకా వచ్చాక ఇదేమిటి అంది చివుక్కున తలెత్తుతూ. చీమ తలకాయంత అక్షరాలతో పేజీకి గడువున ప్రింట్ చేసి ఉన్న మ్యాటర్ని ఇందాకటి ఉత్సాహంలో గమనించలేదు బాలు. కాంట్రాక్ట్ పీరియడ్లో పనిచేసిన ప్రతిరోజుకి జీతం చెల్లించబడుతుంది, వసతులు సదుపాయాలు కల్పించబడతాయి. కానీ కాంట్రాక్ట్ సమయంలో ప్రతిరోజు పని చూపించబడుతుందని అర్థం కాదు.
ఈ కాంట్రాక్టుల వల్ల ఉత్పన్నమయ్యే వివాదాలు ఏమన్నా ఉంటే అవి బొంబాయి కోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఆదుర్దాగా చదివాడు. సందిగ్ధంగా చూస్తూ ఇవి రొటీన్ షరతులే అనుకుంటాను అన్నాడు. కానీ దృఢంగా లేదు అతని గొంతు. కానీ ఇప్పుడు మనం ఉన్నది రొటీన్ పరిస్థితి కాదు. పవర్ఫుల్ ఎనిమితో తలపడుతున్నాం మనం. ప్రతి విషయం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నిన్న బ్రహ్మానందం చేసిన ఎత్తుకి దెబ్బతిన్నాం. ఇవాళ కూడా అతను పన్నిన వలలో చిక్కుకుంటున్నామేమోనని నా డౌటు. ఉన్నట్లుండి గుండె జారిపోయింది బాలుకి. నీకు కాంచనమాల కేసు తెలుసా అంది సౌదామిని. ఏ కాంచనమాల? మనిద్దరం పుట్టకముందే ఆమె హీరోయిన్, ఒక పెద్ద ప్రొడ్యూసర్. ఆయనతో పేచీ వచ్చింది తనకి. ఇది మనసులో పెట్టుకున్నాడు. పైకి మాత్రం ఏమీ అనకుండా 5 ఏళ్లకో ఎంతకో ఎక్స్క్లూజివ్ కాంట్రాక్టు రాయించుకున్నాడు. తనకి తప్ప ఎవరికీ పని చేయకూడదని. ఆ 5 ఏళ్లలో ఎన్నో సినిమాలు తీశాడు ఆయన. కానీ ఒక్క పిక్చర్లో కూడా ఆమెకి అవకాశం ఇవ్వలేదు కావాలని. 5 ఏళ్లు గడిచాయి. కాంట్రాక్ట్ కాలం ముగిసింది. కానీ కాంచనమాలకి బుకింగులు రాలేదు. అప్పటికే ఆమెను మర్చిపోయారు. ఒక ఆర్టిస్టును పంపేయాలంటే అతన్ని ప్రజలకు దూరం చేస్తే చాలనుకుంటాను. ఇప్పుడు మన విషయంలో అది జరిగిందా అని నా అనుమానం. చెవుల్లోకి హోరుమని వేడి గాలి వెళ్ళినట్లయింది బాలుకి. ఆ సత్యనారాయణ్ నీకు బాగా తెలుసా అంది. ఏ మనిషికి పూర్తిగా తెలియడు. ఒకే మనిషి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క యాంగిల్లో నుంచి చూస్తాం. నేను చూసిన యాంగిల్లో సత్యనారాయణ్ గట్టివాడు, కానీ చెడ్డవాడు కాదు. అయితే సత్యనారాయణ్ ఉత్త లుచ్చ అనుకునేవాళ్ళు కూడా నాకు తెలుసు. కాసేపు ఆలోచించి ఉండిపోయింది సౌదామిని. పోన్లేండి, ఇదంతా మన అనుమానమేగా. నిజంగా అతనికి ఇలాంటి ఉద్దేశమే లేదేమో. లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్. సత్యనారాయణ్ లాంటి వాడి మీద ఆశ పెట్టుకోవడం అడియాసే అని మర్నాడు సాయంత్రానికి తేలిపోయింది. జరిగిపోయేదానికి మానసికంగా సిద్ధపడే బార్కి వెళ్ళాడు బాలు. గిటార్తో సహా డైస్ దగ్గరికి నడవబోయాడు. అప్పటికే సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి కస్టమర్స్తో. బలంగా ఉన్న చేతిని దూలంగా ముందుకు చాపి అతన్ని అడ్డగించాడు సత్యనారాయణ్. ఇయాల్ట్ నుంచి 6 ఏళ్ల దాకా ఇంక గిటారు తాకొద్దు తమ్మి. కావాలంటే రోజు వచ్చి ఒక బాటిల్ రమ్ము తాగు. గుర్రం లెక్క ఫ్రీగా పోస్తా. పళ్ళ గిట్టకరిచి పట్టుకున్నాడు బాలు. వీలైతే తాగుడు కూడా అలవాటు చేద్దామని తనని చూస్తున్నాడు. అంత కోపంలోనూ అతనికి సౌదామిని గుర్తొచ్చింది. పరిస్థితిని అంత ముందుగానే అంత కరెక్ట్గా ఊహించి చెప్పిన ఆమె మాటలు గుర్తొచ్చాయి. సౌదామిని, యు ఆర్ గ్రేట్ అనుకున్నాడు. చిత్రంగా అతనికి భయం పోయింది. సౌదామిని పక్కన ఉంటే ఏమైనా చేయగలనన్న ధైర్యం తిరిగి వచ్చింది. సత్యనారాయణ్, నువ్వలా బాలానంద నాటకాల లెవెల్కి దిగిపోతావనుకోలేదు అన్నాడు పెద్దగా నవ్వుతూ. అతని మనసు మాత్రం ఎత్తుకి పైవెత్తు ఏమిటా అని తీవ్రంగా ఆలోచిస్తుంది. ట్రాప్ అయిపోయినావు తమ్మి, ఇక సప్పుడు చేయకు అన్నాడు సత్యనారాయణ్. బోర్గా చూశాడు బాలు. నేను కోర్టుకెళితే నీ కాంట్రాక్ట్కి అది ప్రింట్ చేసిన కాగితం ముక్క అంత విలువ కూడా ఉండదు. కోర్టుకు ఎట్లెక్కుతావు? కోర్టుకు వెళ్ళాలంటే బాంబే వెళ్ళాలా నువ్వు? ఒక 5 స్టార్ హోటల్లో గిటారు వాయించడానికి నేను బాంబేనే వెళ్తున్నాను. ఏ హోటల్లో నేను ఇదంతా ఇలా మేనేజ్ చేశానో తెలుసుకోవటం మీకంత కష్టం కాదు. ప్రయత్నించండి అని సరదాగా ఫ్రెండ్స్ ఒకరినొకరు కొట్టుకుంటూ గుద్దుకుంటూ పరాచికం ఆడుతున్నట్టు సత్యనారాయణ్ కడుపు పైన పిడికిలితో గుద్దాడు. పడ్డాడు సత్యనారాయణ్. అప్రయత్నంగానే అతని బొజ్జాలు లోపలికి ముడుచుకుపోయింది. అతను కొరకొరా చూశాడు. బార్లలో, నైట్ క్లబ్లలో అల్లరి చేసే కస్టమర్లని బయటకి గెంటి వస్తాదులుంటారు. 2 వస్తాదులు వచ్చి రెడీగా నిలబడ్డారు. టేక్ ఇట్ ఈజీ అని 2 చేతులు పైకి ఎత్తాడు బాలు. అనుమానంగా చూస్తుండిపోయారు. 2 చేతులు అలా ఉంచి సన్నగా విజిల్ వేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి రాగానే 2 చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. సౌదామిని ఊహించింది కరెక్టే అయింది. ఉచ్చులో ఇరుక్కున్నాను. తను ఎలాగూ బాంబే వెళ్ళలేడు. వెళ్ళినా కోర్టుకి వెళ్ళి వాళ్లతో ఫైట్ చేయలేడు. సినిమాలోలా ఏదో క్లబ్ ఫైట్స్లోనో స్ట్రీట్ ఫైట్స్లోనో విలన్స్ అందరినీ చితకబాది జయించేసినట్లు ఊహించుకోవడం థ్రిల్లింగ్గానే ఉంటుంది. అలా నిజంగా జరుగుతుందని నమ్మేయడం కంటే పెద్ద జోకు వేరే ఉండదు. కానీ వాళ్ళని తికమక పెట్టడానికి కాస్త ఉప్పు అందించి వచ్చాడు. అది కేవలం బ్లఫ్ అని వాళ్ళు గ్రహించడానికి ఎంతో సమయం పట్టదు. ఈలోగా వాళ్ళ మెదడుని తినేస్తాయి తన మాటలు. అది చాలు ప్రస్తుతానికి. యు ఆర్ వెరీ కరెక్ట్ డార్లింగ్ అన్నాడు ఇంటికి రాగానే. ఐఎమ్ వెరీ సారీ అంది సౌదామిని సానుభూతిగా చూస్తూ. 2 సార్లు మన చేత సారీ ఫేస్ పెట్టించారు వాళ్ళు. ఈసారి వాళ్ళ మొహం మాడిపోయేటట్లు చేయాలి మనం. అలా ఉండాలి అంది చిరునవ్వుతో.
రాత్రికి టీ పెట్టుకుని తాగి మరీ మేలుకొని అమోఘమైన ప్లాన్ వేద్దాం అన్నాడు ఉత్సాహంగా. నిజంగానే రాత్రికి టీ పెట్టుకుని కిటికీ దగ్గర కూర్చొని పక్కింటి డాబా మీద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ మీద కూర్చొని ఉన్నట్లు కనబడుతున్న చంద్రుని చూస్తూ ఆలోచనలు మొదలుపెట్టారు. ఇది మనం తాగుతున్న చివరి కప్పు టీ. మళ్ళీ మనం ఈ ఊబిలో నుండి బయటపడి గట్టి నేల మీద 2 కాళ్ళ మీద నిలబడే వరకు కాఫీ టీలు టిఫిన్లు బంద్. పంచదార లేని కాఫీ తాగుతున్నట్లు మొహం చేదుగా పెట్టాడు బాలు. కాఫీ టీలు మానేసే బదులు మనమే ఒక బండి మీద మొబైల్ కాఫీ షాప్ పెట్టి జనతా కాఫీతో జనానికి సేవ చేస్తూ మధ్య మధ్యలో మనము ఒక గుక్క చుక్క తాగుతూ తరించవచ్చు కదా అన్నాడు తమాషాగా. కానీ ఆ అమ్మాయి ఏ విషయాన్ని తమాషాగా తీసుకునే మనిషి కాదు. పెదిమిలు కొద్దిగా వంచి అతని ప్రతిపాదనని ఆలోచించి చూసి, తప్పు లేదు, జయప్రకాష్ నారాయణ్ చదువుకునే రోజుల్లో కాఫీ కప్పులు కడిగి డబ్బులు సంపాదించుకునేవాడట. కానీ తప్పనిసరి అయితేనే ఆ పని చెయ్యాలి మనం. ఈలోగా మీరు గిటార్ వాయించడం తప్ప మరేం చేయలేరా అని అడిగింది. అత్యవసర పరిస్థితుల్లో డ్రమ్ వాయించగలను, సింథసైజర్ ప్లే చేయగలను, మరీ ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మ్యాండలిన్ నవ్వింది సౌదామిని. మ్యూజిక్ సంగతి సరే, అది కాకుండా మరేదన్నా నవ్వాడు బాలు. కూలీ పని చేయగలనేమో, ప్రయత్నిస్తే రిక్షా తొక్కొచ్చు. వాక్యం సగంలో అతని గొంతు సీరియస్గా అయిపోయింది. మ్యూజిక్ తప్ప నాకు ఇంకేమీ రాదు సౌదామిని. ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోలేదు. అయినా నా గ్రాడ్యుయేషన్కి ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదేమో. కానీ డెస్క్ వర్క్, పేపర్ వర్క్ అంటే నాకు విసుగు, అలర్జీ. లెక్కలు, కూడికలు, రూల్స్ అంటే నాకు అసహ్యం. అలాగని ప్రతివాడు ఆర్టిస్ట్గానే పుట్టాలని, డెస్క్ వర్క్ చేసే వాళ్ళందరూ వాజమ్మలని నా ఉద్దేశం కాదు. అందరూ పల్లకి ఎక్కితే మోసే వాళ్ళెవరుంటారు సౌదామిని? ఎవరికి చేతనైన పని, ఎవరికి అభిరుచి ఉన్న పని వాళ్ళు చెయ్యాలి. కానీ నీకోసం ఏదైనా చేస్తాను. మన పాత కథల్లో బీద హీరోలు కొట్లో పద్దులు రాసే ఉద్యోగాలు చేస్తుంటారే, అవి కూడా చేస్తాను నీకోసం. అయితే నేను ఊరికే కూర్చొని ఉండాలనా మీ ఉద్దేశం? నేను ఎంచక్కా ఒకచోట వర్క్ చేయగలను. సందర్భం రాక మీతో చెప్పలేదు కానీ నేను టెలిఫోన్ ఆపరేటర్గా ట్రైనింగ్ అయ్యాను. అంటే ప్రైవేట్ టెలిఫోన్ ఆపరేటర్గా. ఎందుకు? వీణ నీ ఇంట్రెస్ట్ కాదా? అది అభిరుచి, ఇది అవసరం. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి లైఫ్లో. ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు బాలు. రేపటి నుండి ట్రయల్స్ మొదలు పెడదాం అన్నాడు బాలు నవ్వి. సౌదామిని కూడా నవ్వింది. ఆలోచిస్తూ కాసేపు అటు ఇటు పచార్లు చేశారు. ఉన్నట్లుండి గుర్తుకు వచ్చింది, నాకు ఉద్యోగం పోయినట్లు ఎవరికి తెలిసినా పర్వాలేదు కానీ పక్క పోర్షన్ వాళ్ళకి మాత్రం తెలియకూడదు. తెలిస్తే ఇక్కడ ఉండనివ్వరేమో మనల్ని అన్నాడు సౌదామినితో. తల ఊపిందామె. ఎటు చూసినా నీళ్లే గాని తాగటానికి ఒక్క చుక్క లేవు అనుకున్నారు. సముద్రంలో ప్రయాణిస్తున్న నావికుడెవరో. ఉద్యోగాల విషయం కూడా అంతే. ఎక్కడ చూసినా ఎటు చూసినా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లే ఉంటాయి. చేరదలుచుకుంటే అంత త్వరగా అవకాశాలు రావు. ముఖ్యంగా నాన్ టెక్నికల్ ఉద్యోగం విషయంలో మరీ నిజమనిపిస్తుంది. 15 రోజుల తర్వాత మొదటిసారిగా ఒక ఇంటర్వ్యూ వచ్చింది సౌదామినికి. ఇంటర్వ్యూ బోర్డులో ఒకే పెద్ద మనిషి ఉన్నాడు. వెళ్ళగానే పొగలు చిమ్ముతున్న కాఫీ ఇచ్చాడు. ఒకసారి దాని వైపు నుండి మొహం తిప్పేసుకుంది. నిజానికి తనకి చాలా ఆకలిగా ఉంది. రోజు ఒక్క పూటే భోజనం చేస్తున్నారు. నిన్న రాత్రి అన్నం తినలేదు. ప్రొద్దున కూడా భోజనం చేయకుండానే వచ్చింది. కాఫీ టీలు తాగకూడదని తాము చేసుకున్న ఒప్పందం గుర్తుకు వచ్చింది. నో థ్యాంక్స్ అంది. కాఫీ తాగరా? డ్రింకింగ్ చాక్లెట్ తెప్పించమంటారా? వద్దు అని తల తిప్పింది సౌదామిని. బాలునే గుర్తుకు వస్తున్నాడు ఆమెకు. భోజనం తయారు చేసి అతన్ని తినమని చెప్పి వచ్చింది. అతను తిని బయటకు వెళ్ళాడో లేదో. లేకపోతే కాసేపు బయట తిరిగి వచ్చి ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేసి వచ్చానని అబద్ధాలు ఆడతాడు. నీకు ఆకలి అంటే ఏమిటో తెలుసా అమ్మా అన్నాడాయన అకస్మాత్తుగా. ఉలిక్కి పడి ఆయన మొహంలోకి చూసింది సౌదామిని. ఆయన కళ్ళు దయగా నవ్వుతున్నాయి. ఎందుకు ఎందుకు? తెలుసు. బాలు గుర్తుకు వచ్చాడు మళ్ళీ. ఎలా తెలుసమ్మా? చిన్నప్పటి నుంచి బీదరికంలో పెరిగాను. ఆయన తల వెనక్కి వాల్చి నవ్వాడు. ఆ నవ్వు తెర ఒక పట్టాన తగ్గలేదు. నవ్వి నవ్వి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. కర్చీఫ్తో తుడుచుకుంటూ అన్నాడు. నీకు అబద్ధాలు చెప్పడం చేత కాదమ్మా. ఓకే, అది కూడా మాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఒకటనుకో. ఆకలి దప్పులంటే ఏమిటో, కష్ట సుఖాలంటే ఏమిటో తెలిసిన నిజాయితీపరురాలైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను. మేము ఒక కొత్త సేవా సంస్థ పెడుతున్నాం. ఎవరు? అంది సౌదామిని. అప్పటికే ఆమెకు అనుమానం వచ్చింది. నీకు బాగా తెలిసిన వాళ్లే, బ్రహ్మానందం.
చటుక్కున లేచి నిలబడింది సౌదామిని. ఆకలి అంటే ఏమిటో తెలియకుండా పెరిగావు. ఆశ్రయం ఇస్తున్న కోటని వదులుకొని బయటకి వెళ్ళిపోయి ఆకలి అంటే ఏమిటో తెలుసుకున్నావు. నీకు మరొక ఛాన్స్ ఇవ్వబడుతోంది సౌదామిని. తిరిగి వచ్చేయి. అతడి మాటలు పూర్తవలేదు. తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసింది సౌదామిని. చెవులప్పగించి ఇదంతా విన్నాడు బాలు. అప్పుడే ఎవరో తలుపు కొట్టినా చప్పుడయింది. బయట అహమ్మద్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక సంచి. తలుపు తీసిన బాలు భుజం మీద నుంచి లోపలికి తొంగి చూస్తూ బాగున్నావా బాబీ అని కుశల ప్రశ్న వేశాడు. నవ్వుతూ తల పంకించింది. రండి అంది సౌదామిని. లోపలికి వచ్చేసి చనువుగా నేల మీద చతికిలబడ్డాడు అహమ్మద్. తనని కావాలనే పలకరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని అర్థమైంది బాలుకి. ఇవాళ నా బర్త్డే బాబీ అన్నాడు అహమ్మద్ సంతోషంగా. అందుకని ప్రత్యేకంగా చేయించుకున్నాను. పాలపూరి, పులుపు రొట్టెలు. ఇది లక్నో స్పెషల్ బాబీ చెబుతున్నాడు అతను. చిరునవ్వుతో వింటుంది. తినండి బాబీ. వాడికి కూడా ఒక మొక్క విదిలించండి. బాలు పళ్ళు బిగించాడు. సౌదామిని తటపటాయించింది. అది గమనించాడు అహమ్మద్. తురకవాడు తెచ్చిన రొట్టెలు తినకూడదని పట్టింపు ఏమైనా ఉందా బాబీ అన్నాడు నెమ్మదిగా. సరిగ్గా తగలవలసిన చోటే తగిలాయి ఆ మాటలు. అయ్యో లేదు లేదు అని వెంటనే వాటిని అందుకుంది సౌదామిని. వస్తా బాబీ అని వెనక్కి తిరిగాడు అహమ్మద్. బాలుతో మాట్లాడకుండా అతని వెనకే నడిచాడు బాలు. రోడ్డు మీదికి రాగానే కొరకొరలాడుతూ బాలు వైపుకు తిరిగాడు అహమ్మద్. ఏం బే ఉళ్ళు కఫట్టే, ఉద్యోగం ఊడిపోతే కనీసం నాకు కూడా చెప్పవా? వీధిలో పోయి ఎవడో చెప్తే నాకు తెలియాలనా? అరే సైతాన్, అరే బేమాన్ అంటూ తిట్లు లంఘించుకున్నాడు. గిల్టీగా చూశాడు బాలు. ఆ సంగతులన్నీ అందరితోటి చెప్పవద్దనుకున్నాం. మన సంతోషాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవాలి. అంతేగాని మన విచారాన్ని అంటువ్యాధిలా అందరికీ అంటించకూడదు అని నిశ్చయించుకున్నామన్నాడు. విస్తుపోతూ చూశాడు అహమ్మద్. ఈ ఫిలాసఫీ నీ సొంతం అనిపించడం లేదే? అవును, ఇది సౌదామిని సొంతం. వారెవ్వా, అయితే అదే ఫిలాసఫీ నాకు ఉండొచ్చుగా. మీ ఇబ్బందుల్ని నేను కాకపోతే మరెవరు పంచుకుంటారా? బద్మాష్, కమీనే, ఉళ్ళుకే ఫట్టే. అది చివరి తిట్టు. ఇందాకే తిట్టావు. ఒకే తిట్టు 2 సార్లు తిడుతూ హింసించకు. అయినా ఒరే, నీ పుట్టినరోజు ఇవాళ కాదనుకుంటానే. ఇవాళ నేను సచ్చిన రోజు కానందుకు సంతోషించు. నీకు ఉద్యోగం ఊడిన సంగతి ఊళ్ళో వాళ్ళెవరో చెబితే నాకు తెలియలా. అసలేం జరిగింది అడిగాడు. బార్లో ఉద్యోగం పోవటము, తను సత్యనారాయణ్ కాంట్రాక్ట్లో ఇరుక్కోవడము, ఇక 6 సంవత్సరాల దాకా గిటార్ తాకడానికి వీల్లేదు. బాస్ సత్యనారాయణ తన బార్లో ప్లే చేయనివ్వడు. బయట ఎక్కడా ప్లే చేయడానికి వీల్లేదు అన్నాడు. వాడు గట్ల చేస్తే మనం ఏం చేతకాని వాళ్ళలాగా ఊరుకుంటామా? మక్కెలిరగదందాం నవ్వాడు బాలు. అవన్నీ అయ్యే పనులు కావులే, కొంచెం ఆగి వెళ్ళొస్తానన్నాడు. అహమ్మద్ ఆగాడు. ఇంకెప్పుడు ఇలా మా కోసం ఫుడ్ మాత్రం పట్టుకురాకు. సౌదామిని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సహాయం తీసుకోవడం అలవాటైతే సోమరిపోతులం అయిపోతాం అని ఆమె భయం అనుకుంటా. అహమ్మద్ అస్పష్టంగా తలూపాడు. లోపలికి వచ్చాడు బాలు. దీర్ఘంగా శ్వాస ఎగబిల్చి అహమ్మద్ తెచ్చిన వంటకాల సువాసనని ఆక్రానిస్తూ 3 రోజులైందా మనం కడుపు నిండా తిని అన్నాడు హుషారుగా. నవ్వుతూ ప్లేట్లు తీసింది సౌదామిని. వెంటనే బయట నుంచి గొంతుకలు వినపడ్డాయి. నమస్తే నమస్తే, మీరొచ్చి ఇన్ని దినాలైనా తీరికగా మాట్లాడుకోనే లేదు. ఇవాళ తీరికగా ఉందని వచ్చినాం. మీరు పనిలో ఉన్నారా? ఓహో, టిఫినీ చేస్తున్నారా? పక్కింటి మలయాళీ అతని భార్య పిల్లలు బిలబిలమంటూ వచ్చారు. రండి రండి అంది సౌదామిని మర్యాదగా. మరో ప్లేట్ కూడా తీసుకువచ్చి పాల పూరీలను రొట్టెలను ఆ 3 సర్ది 3 అతిథులకి అందించింది. వాళ్ళు వాటిని తింటూ పొగడసాగారు. బాలుకి సౌదామిని మీద అంతులేని జాలి, తన మీద తనకే చెప్పలేని కోపం కలిగాయి. ఆ తరువాత 4-5 రోజుల్లోనూ 4 ఫ్రెండ్స్ వచ్చారు. 3 సౌదామిని ఫ్రెండ్స్, 4వ వాడు సుబ్బారావు. ఉన్నట్లుండి ఒక రోజున సుబ్బారావుకి వాళ్ళ ఊరి నుండి అరటిపళ్ళ గెల వచ్చిందట. తానొక్కడే అన్నీ తినలేడు. అవి నిల్వ ఉండేవి కాదు కాబట్టి తెలిసిన వాళ్ళందరికీ తలా 2 డజన్లు ఇస్తున్నానని చెప్పి పళ్ళు పెట్టేసి వెళ్ళాడు. సౌదామిని స్నేహితురాలు తాలూకు బంధువులు మేడ్చల్లో ఉంటున్నారట. వాళ్ళ గేదె ఈనిందని జున్నుపాలు తెచ్చి ఇచ్చారట. చేసుకున్న జున్ను మరీ ఎక్కువైపోయింది. ఒక క్యారియర్ గిన్నె నిండా వీళ్ళ కోసం తెచ్చింది ఆ అమ్మాయి. 4 రోజులు నవ్వుతూనే భరించి తర్వాత తనకి ఇలాంటివి ఇష్టం లేదని స్నేహంగా కానీ చాలా స్పష్టంగా చెప్పేసింది సౌదామిని. వాళ్ళు బాధపడ్డారు, కోప్పడ్డారు, తిట్టారు కూడా. అయినా మాట మీదే నిలబడిందామె.
ఏం చేయలేక వాళ్ళు వెళ్ళిపోయారు. మరో 10 రోజుల్లో ఉద్యోగం ఏదైనా దొరక్కపోతే కట్టుబట్టలతో బయటపడాలని ఇద్దరికీ తెలుసు. రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ఆ రోజు బాలు ఊరంతా తిరిగి ఇల్లు చేరేసరికి మూడీగా కూర్చుని ఉంది సౌదామిని. ఆమె అలా ఉండటం అతనెప్పుడూ చూడలేదు. ఆమె అలా ఉంటే అతనికేం తోచలేదు. ఏమడిగినా ముక్తసరిగా జవాబు చెబుతోంది. కారణం తెలీదు. ఆమెను నవ్వించి మామూలు మూడ్లోకి తేవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు బాలు. అతి జాగ్రత్తగా తన క్రాఫ్లోని ఒక వెంట్రుకని పీకి దాన్ని 2 చేతులతోనూ పట్టుకొని పెదిములకు ఆ చెవి దగ్గర నుంచి ఈ చెవి దాకా సాగదీసి నవ్వుతూ ఆమె వైపు చూశాడు. తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నట్లు బాగా వంగి లేచి 2 చేతుల మధ్య ఉన్న వెంట్రుకని సాగదీస్తున్నట్లు అభినయించాడు. తర్వాత మెడని ఒకవైపుకు వంచేసి ఆ వెంట్రుకను చెవిలో దూర్చుకున్నట్లు యాక్షన్ చేశాడు. మెడ రెండో వైపు నుంచి దాని రెండో కొసని ఎడమ చేతిలో బయటకు లాగాడు. చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వేసింది సౌదామిని. తను చేస్తున్న మైం ఆపేసి ఆమె దగ్గరికి నడిచాడు బాలు. లే అన్నాడు. అన్నట్లు అనుమానంగా చూస్తూ లేచి నిలబడింది సౌదామిని. టవల్ తీసుకొచ్చి ఆమె నడుం చుట్టూ కట్టాడు బాలు. తర్వాత చీర ఒకటి తీసుకొచ్చి ఉండలా చేసి ఆమె పొట్ట దగ్గర టవల్కి పెట్టాడు. ఆమె పొట్ట ఎత్తుగా కనబడుతుంది ఇప్పుడు. 2 అడుగులు వెనక్కి వేసి పరిశీలనగా చూసి సంతృప్తిగా తల ఆడించాడు. కొన్ని సంవత్సరాలు పోయాక నువ్వు ఇలా కనబడాలి కదూ అన్నాడు నవ్వుతూ. ఉంచుకుంది సౌదామిని. సంవత్సరాలు అక్కర్లేదు, అది నిజంగా జరగబోతుంది అంది మెల్లగా. అతడు అప్రతిభుడై ఉండిపోయాడు. నెల తిరిగినా ఉద్యోగం దొరకలేదు. కానీ నెల తిరగకముందే నెల తప్పింది సౌదామినికి. ఈ కష్టాలని భరించడానికి మరో ప్రాణి ఈ లోకంలోకి వస్తుంది. చాలా చిత్రమైన పరిస్థితిలో పడిపోయాడు బాలు. భార్య మొదటిసారిగా గర్భవతి అయ్యిందని, తను తండ్రి కాబోతున్నాడని తెలియడం నిజానికి చాలా తీయటి వార్త. కానీ ఇంత కడుపు తీపి కబురు వినగానే చేదుగా అయిపోయింది అతని మనసు. తీపి చేదు అనుకోగానే ఇతనికి ఒక విషయం కూడా తట్టింది. చేదు వగరు పులుపు అలా పూటకొక రుచి మీద మనస్సు మళ్ళే రోజు సౌదామినికి. కడుపులో పెరుగుతున్న శిశువుకి తనకి కూడా కలిపి కడుపు నిండా తినవలసిన రోజులు సౌదామినికి. ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలోకి ఆమెను లాక్కొచ్చాడు తను. రోజుల తరబడి అన్నం మొహం చూడలేని పరిస్థితిలో పడేశాడు. ఎలా? ఇప్పుడెలా? మనిద్దరం కాకపోయినా 3వ వ్యక్తికైనా తిండి పెట్టాలి కదా. స్వగతంలా పైకి అనేశాడు. తాను కూడా ఆ విషయం గురించి ఆలోచించినట్లు. పోనీ నేను పిల్లలకి పాఠాలు చెబితేనో అంది. ఏ పిల్లలకి? అదే ఎంక్వైరీ చెయ్యాలి. ఈ ఐడియా మరీ నాసిరకంగా ఉన్నట్లు లేదే అన్నాడు బాలు ఉత్సాహంగా. ఆ రోజు సాయంత్రం చల్లబడ్డాక ఆ వీధిలో ఉన్న 5-6 ఇళ్లల్లో విచారించింది సౌదామిని. అందరిళ్లలో దాదాపు ఒకే రకం ప్రశ్నలు, సమాధానాలు. ఎంత తీసుకుంటారు? మీకు తోచినంత ఇవ్వవచ్చు. ఇక్కడికి వచ్చి చెబుతారా? మీ ఇంటికి రావాలా? మీ ఇల్లు ఎక్కడా? మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా చేస్తాను. మా ఇల్లు ఈ వీధిలోనే. మీ దగ్గర వీణ ఉందా? లేదు, మీరే కొనాలి. వాళ్ళ మొహాల్లో ఆశ్చర్యం కనపడేది. మరెలా నేర్చుకున్నారు? ఇంకోళ్ళకి చెప్పేటంతగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర వీణ లేకపోవటం ఏమిటి? దానికి జవాబు తన దగ్గర ఉన్నా చెప్పేది కాదు సౌదామిని. చిరునవ్వు నవ్వి ఊరుకునేది. ఒక ఇంట్లో మాత్రం సంభాషణ వేరే విధంగా నడిచింది. అసలు ఆ ఇల్లే వేరే రకంగా ఉంది. ఆ మనుషులు వేరే తరహాగా ఉన్నారు. ఆయన ఎక్కడో ఆఫీసరట. మధ్యతరగతిలో నుంచి గబగబా బయటపడిపోయి సొసైటీలో పైకి ఎగబాకి పోవాలనే దుగ్ధతో ఉన్నట్లు కనబడుతున్నారు. కొత్తగా కాస్త డబ్బు వెనకేసుకున్న నియోరిచ్ కుటుంబంలా ఉంది అది. దానితో పాటు కాస్తో కూస్తో కళని కూడా సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో ఉన్న కల్చర్ వల్చర్లా ఆత్రంగా కనబడుతున్నారు వాళ్ళు. వీణ కొనటం నో ప్రాబ్లం. సాయంత్రానికి తంజావూరు వీణ తెప్పించేయగలను. ఎన్నాళ్లలో ట్రైనప్ చేయగలరు మా డాలీని? ఎంత త్వరలో ప్రోగ్రెస్ ఇప్పించగలరు? టీవీలో రేడియోలో ప్రోగ్రాంలు మేనేజ్ చేయగలరా? ప్రెస్ కవరేజీ మీరు చూసుకుంటారా? ప్రశ్నల వర్షం కునిపించింది. పట్టుచీర సర్దుకుంటూ ఆ ఇంటావిడ. సంగీతం నేర్పించడం తప్ప మిగతావన్నీ తను చేయలేనని సౌదామిని చెప్పింది. వింటున్న ఇంటాయన మొహం అప్రసన్నంగా పెట్టాడు. మా రోటరీ క్లబ్ మెంబర్ ఒక ఆయన కూతురికి ఒకే 1 సంవత్సరంలో వీణ నేర్పించేసి టీవీలో రేడియోలో అదరగొట్టేస్తున్నాడు. ఆ టీచరే అన్నీ చూసుకుంటుందట. ఇవన్నీ చెయ్యని కాడికి మీరెందుకు? మా అమ్మాయిని ఆ టీచర్ దగ్గరికే పంపుతామన్నాడు. మనుషుల తత్వాలు చూస్తుంటే వికారం కలుగుతుంది. తనకి కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కతే కూర్చొని ఆలోచిస్తుంది. అంతలో అలవాటైన కూరలు అమ్మాయి
కేక వినపడింది. చాలా చిన్నపిల్ల, 12 ఏళ్ళు ఉంటాయి. పుట్ట నెత్తిన పెట్టుకొని పెరటి గుమ్మం వైపు వచ్చి రోజూ కేక వేస్తుంది. పక్కింటి జాన్ కుటుంబం ఆ అమ్మాయి దగ్గరే వాడుగ్గా కొంటారు కూరలు. సౌదామిని కూడా ఆమె దగ్గరే కొంటే బాగుంటుందని ఆ అమ్మాయి తాపత్రయం. రోజు జాలిగా అడుగుతుంది, కూరలు తీసుకోండమ్మా అని. ఇవాళ కాదు అనేది సౌదామిని ఏ రోజుకా రోజు. ఇవాళ ఆ పిల్ల గట్టి ప్రయత్నమే చేయదలుచుకుంది. ఆ అమ్మాయి తన దగ్గర ఎందుకు కొనదు కూరలు? తాను తాజావి తేననా అనుకుంటోందా ఏమిటి? లేత లేత సొరకాయలమ్మ, బొళ్ళార నుంచి తెల్లారక ముందే తెచ్చిందమ్మా మా నానమ్మ, తీసుకోవా అంది జాలిగా చూస్తూ. వద్దు పాప, ఇంట్లో కూరలున్నాయి అంది సొరకాయ కోస్తున్నట్టు సౌదామిని. ఎక్కడ నుండి తెచ్చుకుంటారమ్మా మీరు? మోండా మార్కెట్కెళ్ళి తెస్తాను నేను, మార్కెట్ ధరకే అమ్ముతానమ్మా. నిజమో కాదో ఆ దొరసానమ్మగారని అడిగిండి చెబుతుంది. నాకు 10 పైసలు కూడా మిగలదమ్మా అంది ఆత్రంగా. గుండె కరిగి నీరైంది సౌదామినికి. అలా కాదు, ఇంకో రోజు తప్పకుండా తీసుకుంటాను అంది తప్పించుకోవడానికి. ఆమె చూపులు అప్రయత్నంగానే బుట్టలో ఉన్న మామిడికాయల వైపు పోతున్నాయి. నిజంగానే బాగున్నావవి, నవనవలాడుతూ నిగనిగ మెరుస్తూ. అతి ప్రయత్నం మీద కళ్ళు పక్కకు తిప్పుకుంది సౌదామిని. ఆ చూపులు కనిపెట్టేసింది కూరలమ్మాయి. మామిడికాయలు కొబ్బరి లెక్క ఉన్నాయమ్మా, తిని చూస్తే నీకే తెలుస్తుంది అని. సౌదామిని వద్దనేలోగానే చాకు తీసి చిన్న ముక్క కోసి ఆమె చేతిలో పెట్టింది. నోట్లోనూ కళ్ళలోనూ నీళ్లు రాయి సౌదామినికి. ఎటూ తేల్చుకోలేక ఆ మామిడికాయ ముక్క వైపు చూసింది. తను ఎలాగూ ఈ అమ్మాయి దగ్గర కూరలు కొనబోవటం లేదు. మరి ఊరికే తిని ఆశ పెట్టడం కరెక్టేనా? తినక్క అంది కూరలమ్మాయి. ఇక ఆలోచించకుండా ఆ ముక్క నోట్లో పెట్టేసుకుంది. పుల్ల పుల్లగా దివ్యంగా తోచింది నోటికి. 90 రోజుల తొలివలుపు తీయబోతున్న తలుపు, తిరగబోయే మలుపు, తీయని పులుపు. 10 కాయలు ఇవ్వనా అమ్మా? పచ్చడి పెడితే మంచిగా ఉంటుంది. గుండెలు పిండేసినట్లయింది సౌదామినికి. చప్పున ఆ అమ్మాయి గిడ్డాన్ని పట్టుకొని, చాలా థ్యాంక్స్ పాపా, ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులున్న రోజున నా అంతట నేనే పిలిచి నీ బుట్టలో ఉన్న కూరలు మొత్తం కొనేస్తాను. అప్పటిదాకా నన్ను ఏమడక్కు అంది గబగబా. అనూహ్యమైన ఈ చర్యకి బిత్తరపోయి ఆశ్చర్యంగా చూస్తూ తలూపి వెళ్ళిపోయింది కూరలమ్మాయి. ఇంట్లోకొచ్చేసరికి బాలు అప్పుడే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన పేపర్ చదువుతూ కనపడ్డాడు. తన వెనుకే కూర్చొని భుజం మీద గెడ్డ మాంచి తను కూడా హెడ్లైన్స్ చదవటం మొదలుపెట్టింది. ఇదేమిటి అంది సౌదామిని ఉన్నట్లుండి. ఏది? చూపుడు వేలితో ఒక వార్తని చూపించింది. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగి సస్పెన్షన్ చదివాడు బాలు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఉద్యోగి కుటుంబ సమేతంగా కాశ్మీర్ వెళ్ళటానికి లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద డబ్బు తీసుకుని వెళ్లకుండానే దొంగ టికెట్లతో అడ్జస్ట్మెంట్ బిల్లు పెట్టి ప్రభుత్వం ఏర్పరిచిన సదుపాయాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు గాను సస్పెండ్ చేయబడ్డాడు. అతని మీద ఎంక్వైరీ జరుగుతున్నది. ఇది యాజమాన్యపు కక్ష తప్ప మరేమీ కాదని, ఆ ఉద్యోగిపై సస్పెన్షన్ తొలగించాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది సమ్మె ప్రారంభించారు. చట్టవిరుద్ధమైన సమ్మె కారణంగా ఆ పని జరగబోదని, కస్టమర్కి అసౌకర్యం కలగనివ్వమని, ట్రైనింగ్ పొందిన వ్యక్తులను తాత్కాలికంగా ఉద్యోగంలోకి తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. టెలిఫోన్ ఎక్స్చేంజీ కార్డుతో సహా ఆఫీస్లో కలుసుకోవచ్చు. ట్రైనింగ్ పొందిన వ్యక్తులంటే నీలాంటి వాళ్లే అంటే మనకి ఉద్యోగం కనీసం టెంపరరీగా అన్నాడు బాలు. ఆ కొద్ది రోజుల టెంపరరీ వేకెన్సీకి కూడా ఎంత కాంపిటీషన్ ఉంటుందో, ఎంత పెద్ద రికమెండేషన్లు ఉంటాయో తెలియదు. ఉద్యోగం తనకి వస్తుందో రాదో కూడా తెలియదు. అయినా వెళ్ళింది. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. చాలాసేపటికి వచ్చింది సౌదామిని వంతు. ఇంటర్వ్యూ చేసే ఆయన చాలా సౌమ్యుడు. ఆమె సర్టిఫికెట్లు చూసి ఎక్కడ ఉంటారు చెప్పింది. వెంటనే ఆయన మొహంలో ఆసక్తి. లొకేషన్ చెప్పండి చెప్పింది సౌదామిని. అంటే బేబీ జాన్ వాళ్ళ ఇంట్లో అన్నమాట, అవునా? అవును, పక్క పోషనే. ఎందుకు? అయితే మీరు మాకు హెల్ప్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం అన్నాడా ఆఫీసరు. అనుమానంగా చూసింది సౌదామిని. అంటే మీ పక్క పోర్షన్లో ఉండే బేబీ జాన్ కాశ్మీర్ వెళ్లకుండా ఈ ఊళ్ళోనే ఉండి దొంగ టికెట్లతో బిల్లు సబ్మిట్ చేశాడు. అతను కాశ్మీర్ వెళ్ళలేదని మీకు తెలుసు. అలా అని స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టి ఇవ్వాలి మీరు. మీకు ఈ ఉద్యోగం గ్యారంటీ. స్ట్రైక్ ముగిసిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్గా తీసుకోవటానికి కూడా ప్రయత్నిస్తాం. కొద్దిగా ఆలోచించి తల ఊపింది సౌదామిని. అతని మొహం వికసించింది. బెల్లు కొట్టి స్టెనోని పిలిచాడు. కొద్దిసేపట్లో కాగితాలు టైప్ అయి వచ్చాయి. చదివింది సౌదామిని. సంతకం పెట్టింది. థ్యాంక్స్ అలాట్, ఇది మాకు చాలా పనికి వస్తుంది.
లేకపోతే యూనియన్తో ఇంకా పెద్ద గొడవ అయి ఉండేది. ఇది మా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. తల అడ్డంగా ఊపింది సౌదామిని. నో థ్యాంక్స్. నాకు తెలిసిన నిజాలు నేను చెప్పినందుకు గాను ఇలా లంచం తీసుకోవడం బాగుండదనుకుంటాను. పట్టశక్యంగాని ఆశ్చర్యంతో చూశాడాయన. లంచం కాదిది, మ్యూచువల్ హెల్ప్. లేచి నిలబడింది సౌదామిని. నెమ్మదిగా కానీ స్థిరంగా చెప్పింది. నీతి, నిజాయితీ, ధర్మం, నైతికం లాంటి పెద్ద మాటలు నేను చెప్పను సార్. కానీ ప్రతి మనిషి కొన్ని విలువల్ని కాపాడవలసిన నైతిక ధర్మం ఉంటుందని నేను అనుకుంటున్నాను. బేబీజాన్ మా పక్క ఇంట్లో ఉన్న మనిషి. సెలవు కాలంతో అతడు ఎక్కడికి వెళ్ళలేదనటానికి నేను సాక్షిని. అది ప్రభుత్వానికి చెప్పడం కోసం ఏ విధమైన లంచమూ అవసరం లేదు. ఒక లంచగొండిని రక్షించడం కోసం యూనియన్ ప్రయత్నించడం దురదృష్టకరం. ఈ టెంపరరీ ఉద్యోగం ఆశ పెట్టకపోయినా నేనీ కర్తవ్యం నిర్వర్తించాలి. నా స్వార్థం కోసం అతడి ఉద్యోగం పోగొట్టి ఆ స్థానంలో నేను చేరటం నాకెందుకో అంతగా అనిపించడం లేదు. క్షమించండి అంటూ పూర్తి చేసింది. తను యగాదిగా చూశాడు ఆయన. అమ్మాయి అన్నాడు. 28 ఏళ్లుగా గవర్నమెంట్ చాకరీ చేస్తున్నాను. ఎంతో జీవితం చూశాను. కాస్త పరిధిలోనే ఎన్నెన్నో రాజకీయాలు, అవినీతి, అన్యాయం ఎన్నెన్నో చూశాను తల్లి. కానీ నీతి కోసం నిలబడే నీలాంటి వాళ్ళని మాత్రం చాలా తక్కువ చూశానమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు నమ్మిన దారిలో ఎప్పుడూ తప్పుటడుగు వేయకుండా ఉండాలని, దేవుడు నిన్ను నడిపించాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంటికొచ్చేసరికి తన కోసం ఎదురుతెన్నులు చూస్తున్న బాలు కనపడ్డాడు. డ్యూటీలో చేరిపోయావా బ్యూటీ అన్నాడు. డ్యూటీలో చేరలేదు, కానీ చెయ్యవలసిన డ్యూటీ మాత్రం చేసి వచ్చాను. అతను అర్థం కానట్లు మొహం పెట్టాడు. అతనేమనుకుంటున్నాడో అన్నట్లు మధ్య మధ్యన అతని కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా జరిగిందంతా వివరంగా చెప్పింది సౌదామిని. నోరు తెరుచుకుని విన్నాడు బాలు. తర్వాత పదాల కోసం తడుముకున్నాడు. నువ్వు మామూలు మనిషివి కాదు సౌదామిని. నువ్వు నిజంగానే దివి నుండి భువికి వచ్చిన దేవతవై ఉండాలి. అంతలో బేబీజాన్ కథాకళి డ్యాన్స్లో విలన్ పాత్రలాగా హఠాత్తుగా ఎగిరి దూకి రంగప్రవేశం చేస్తూ నువ్వసలు మనిషివే కావు అన్నాడు. తోలుబొమ్మలా ఆడిపోతూ కోపంతో ఊగిపోతూ అతను చెప్పిన మాటల సారాంశం ఇది. పొరిగింటి వాళ్ళమన్న అభిమానం కూడా లేకుండా ఉన్నవి లేనివి కల్పించి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం డబ్బులు ఎవరికీ సరిపోదు. వీళ్ళకి పైనేదో దొరక్కపోతుందా, వీళ్ళేదో కతక్కుండా ఉంటారా అన్న ఊహ గవర్నమెంట్ వాళ్ళకి ఉంది. అందుకే వాళ్ళ జీతాలు చాలినంతగా పెంచరు. ఎవడి ఏడుపు వాళ్ళని ఏడవనివ్వకుండా పని పాట లేని కొంతమంది సత్యప్రచారమే తమ జీవిత ధ్యేయం అన్నట్లు జీసస్ క్రైస్తులా పోజు పెడుతూ తమ లాంటి వాళ్ళకి ద్రోహం చేస్తూ ఉంటారు. చివరగా చెప్పాడు. ఇది ఇంతటితో పోయేది కాదు. తనకి ఇంటి ఓనర్ దగ్గర బోలెడంతా పలుకుబడి ఉంది. ఆయన ఫోన్ బిల్లుల తాలూకు వ్యవహారాలన్నీ తనే చూస్తూ ఉంటాడు. తలుచుకుంటే తెల్లారకుండానే వీళ్ళని ఇంటి నుంచి గెంటివేయగలడు. అతడు మాట్లాడుతున్నంతసేపు సౌమ్యంగా విన్నది సౌదామిని. అతను వెళ్ళిపోయాక నెమ్మదిగా అంది. ఉద్యోగం దొరికేదాకా కన్నీళ్లు కారుస్తారు, కానీ ఉద్యోగం దొరికాక చెమట కార్చి పనిచేయటానికి ఇష్టపడరు చాలామంది కదూ. మొత్తానికి బేబీజాన్ 2 రోజులు తిరిగే లోపల ఇంటి ఓనర్కి చెప్పి ఇల్లు ఖాళీ చేయించే విషయంలో సక్సెస్ అయ్యాడు. కష్టాల పరంపర అన్నాడు బాలు. ఆ మాటలని నవ్వుతూ సరదాగా అనాలని ప్రయత్నించాడు, కానీ అతడికి నవ్వు రావటం లేదు. భోజనం మానేసి 1 వారం రోజులు దాటుతోంది వాళ్ళిద్దరూ. ఇద్దరి మొహాలు నీరసంగా కనపడ్డాయి. లేని ఓపిక తెచ్చుకొని ఉన్న కొద్ది సామాన్లు సర్దడం మొదలుపెట్టారు. సర్దుతున్నారు సరే, కానీ వెళ్ళేది ఎక్కడికి?